సమాజం అభివృద్ధి చెందాలంటే యువత భవిష్యత్తునే ప్రామాణికంగా తీసుకునే పరిస్థితి మనకందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు యువత భవిష్యత్తు రేపు పొద్దున ఎలా కనిపిస్తుంది అన్న దాని మీదే ఆ సొసైటీ యొక్క ఇంపాక్ట్ అనేది మనందరికీ కూడా తెలుస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ 4.5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు 9 నెలల కాలంలో యువత ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టుకుపోయారంటే, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, చదువుకుందామంటే కాలేజీలో సీట్లే లేవు. ఆఖరికి పరిస్థితి ఏంటంటే చదువుకున్న వాళ్ళకి కూడా సర్టిఫికెట్లు బయటికి రాక అల్లాడిపోతూ ఏం చేయాలో అర్థం కాక గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడిపోయి విచ్చలవిడిగా నడుస్తున్న గంజాయిని డ్రగ్స్ కి కూడా యువత అలవాటు పడిపోయి ఒక తరం నశించిపోతుందా అనేటంత విధంగా ఈరోజు యువతని భ్రష్టు పట్టించిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఎందుకని మాట చెప్తామంటే చాలా క్లియర్ గా మాట్లాడుకుంటే ఈరోజు చాలా మంది డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాలు లేక బయటకు వచ్చి ఆ నిరుద్యోగ సమస్యని ఎదుర్కొంటూ కంపెనీలకు వెళ్తే కంపెనీల్లో ఉద్యోగాలు లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడ కూడా తీయలేక డిగ్రీలు చదువుకొని పీజీలు చేసుకుని ఎంబీఏ చేసుకుని ఎంటెక్లు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది నువ్వు ఇచ్చే 5,000 రూపాయలకు కూడా వాలంటీర్ ఉద్యోగాలకు వచ్చారంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. సచివాలయ ఉద్యోగాలు తీశానన్నాం, వాలంటీర్ ఉద్యోగాలు తీశానన్నాం. ఆ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ ఉద్యోగులు కూడా అందరూ కూడా నీ తాలూకా కార్యకర్తలే అన్న సంగతి నువ్వు చాలా క్లియర్ గా చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేసుకోవాలి. అంటే కేవలం వాళ్ళ తాలూకా కార్యకర్తల్ని జీతం ఇచ్చి పోషించుకొని యువత తాలూకా భవిష్యత్తు మీద దెబ్బ కొట్టే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తుంది. నిజంగా చాలా భయం వేస్తుంది కూడా. ఎందుకంటే యువత ఏమైపోతున్నారు, ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక విపరీతంగా పెరిగిపోయింది గంజాయి కానీ డ్రగ్స్ కానీ. అంటే ఇంతకు ముందు లిమిట్ లో ఉండే గంజాయి డ్రగ్స్ ఈ రోజు దేశం మొత్తం మీద గంజాయి గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ ఎవరైనా మాట్లాడాలనుకుంటే దాని మూలాలు ఎక్కడ ఉన్నాయా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా వివరిస్తున్నాం. ఎందుకంటే విపరీతంగా గంజాయి పెరిగిపోయింది, పల్లెటూరులో కూడా గంజాయి పెరిగిపోయింది. ఉద్యోగాలు లేక డిప్రెషన్ లో ఉన్న ఈ పిల్లలందరూ కూడా గంజాయికి అలవాటు పడిపోయి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి 1 అనేది జాబ్ క్యాలెండర్ అన్నావు. ఈ రోజుకి ఎన్ని జాబ్ క్యాలెండర్ ఇచ్చావు? సుమారుగా 60 నెలలు నువ్వు ఈ రోజుకి గవర్నమెంట్ లో ఉన్నావు. ఈ 60 నెలల కాలంలో కనీసం 6 పోస్టులు తీయడానికి కూడా 60 పోస్టులు తీయడానికి కూడా నువ్వు చేతులు ముందుకు రాలే. ఏమీ లేకుండానే ఈ రోజు 2 నెలల్లో ఎలక్షన్ పెట్టుకుని డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చానని చెప్పేసి నువ్వు మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. అసలు డిఎస్సి నోటిఫికేషన్ లేదు, కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 1 లేవు, గ్రూప్ 2 లేవు, గ్రూప్ 4 లేవు. ఏది నోటిఫికేషన్ లేకుండా యువతనందరినీ కూడా నిర్వీర్యం చేసి వాళ్ళ భవిష్యత్తును అంధకారంలో నెట్టేసిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాం. అందుకనే ఇంతకు ముందు ఒక విషయం కూడా చెప్పాలి ప్రజలందరికీ కూడా. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు కంపెనీలు వచ్చేవి, ఉద్యోగాలు వచ్చేవి. కనీసం కంపెనీ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు. అదేవిధంగా ఉద్యోగం లేని పిల్లలకి కూడా అప్పట్లోనే నిరుద్యోగ వృత్తి 2,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా తీసి పడేశారు. ఈ రోజు నిరుద్యోగ వృత్తి అంటే వాళ్ళకి ఏదో ఉద్యోగాలు రాకపోతే వాళ్ళకి ఇచ్చే ఒక పాకెట్ మనీ, గవర్నమెంట్ ఇచ్చే పాకెట్ మనీ. ఏ అప్లికేషన్లు పెట్టుకోవడానికో లేకపోతే ఎక్కడికైనా వాళ్ళు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ వెళ్ళడానికో ప్రతిదానికి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే నిరుద్యోగులందరికీ కూడా ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా మనం అందరూ కూడా గ్రహించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని బలపరచవలసిందిగా కోరుకుంటున్నాం.